నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చెవి తమ్మలపై కంతలు పెద్దగా మారాయా? పగటిపూట అతిగా కునికితీస్తే అంతే. చెమటకాయలతో బాధపడుతున్నారా? కళ్ల ముందు ఒక్కసారిగా చీకట్లు ఎందుకు? ఇంకా హెల్త్ టిప్. చెవులకు కమ్మలు, జుంకీలు, ఇయర్ రింగ్స్ ను ఏళ్ల తరబడి వీటిని ధరించడం వల్ల చెవులకు కుట్టించిన రంధ్రాలు కాలం గడిచే కొద్దీ చాలా మందిలో పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి ఏవో యాసిడ్ రసాయనాలతో కూడిన చికిత్సను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి యాసిడ్స్ వల్ల చెవి తమ్మలపై రంధ్రాలు మరింతగా దెబ్బతినిపోతూ ఉంటాయి. చర్మంపై స్కార్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చెవి తమ్మలపై రంధ్రాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చని చెబుతారు డాక్టర్లు. చెవి తమ్మలపై పెద్దగా మారిన రంధ్రాలను సరిచేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవులకు పెట్టుకునే కమ్మలు, దిద్దులు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఆడవారి అందానికి మరొక అలంకారం. కానీ వీటిని సంవత్సరాల తరబడి ధరించడం వల్ల కొంతమందిలో చెవి తమ్మల మీద ఉండే రంధ్రాలు పెద్దవిగా మారిపోతుంటాయి. చిన్న రంధ్రమే పెద్ద చీలికగా మారిపోతుంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది మహిళలు చెవి రంధ్రం పెద్దదైపోయిందని, కమ్మలు, పోగులు సరిగ్గా నిలవడం లేదని వాపోతుంటారు. మరొక సమస్య ఏంటంటే, ఇలాంటప్పుడు బ్యూటీ పార్లర్లకు వెళ్లాలా, స్కిన్ డాక్టర్ని కలవాలా, లేదంటే ప్లాస్టిక్ సర్జన్ని కలవాలా, ఎవరిని కలవాలో తెలియక సతమతమవుతుంటారు. ఇన్ జనరల్గా ఏంటంటే, ఈ చెవి యొక్క హోల్స్ సాగిపోకుండా ఉండటానికి కొన్ని మన ప్రికాషన్స్ తీసుకుంటే ఎప్పుడైనా మంచిదండి. మరి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా ఎప్పుడన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెట్టుకుని ఏంటంటే కొంచెం లైట్ వెయిట్గా ఉండటం మంచిది. అది కూడా కాకుండా ఎప్పుడైనా అకేషన్స్కి పెట్టుకోవాలంటే కొంచెం హెవీ వెయిట్, ఏదైనా కొద్దిగా వెయిట్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ ఆ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పక్కన స్టిక్కర్స్ అని దొరుకుతూ ఉంటాయి మీకు. అంటే ఒక చిన్న సిలికాన్ టాపిల్ అనమాట, అటు వెనక పక్కన పెట్టుకుంటారు. అవి టెంపరీగా మళ్ళీ ఆ అకేషన్ అయినా తీసేయటం అనమాట. పెట్టుకుంటే ఏంటంటే ఈ యొక్క చెవి యొక్క స్టడ్స్ కానీ వాటి ఇయర్ రింగ్స్ కానీ వాటి యొక్క వెయిట్ని పార్షియల్గా నాట్ ఓన్లీ మన స్కిన్ మీద పడకుండా అది కూడా తీసుకుంటుంది అనమాట. తీసుకుని మనకి ఎక్కువగా కిందకి సాగనివ్వదు అనమాట. ఎప్పుడన్నా ఇలా సాగినప్పుడు ఎర్లీగా ఉన్నప్పుడు లేదంటే కొంచెం లేట్ అవుతుంటే ఏమవుతుందంటే, బ్యూటీ పార్లర్ కంటే కూడా ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ అండి, క్వాలిఫైడ్ డాక్టర్ని ఆర్ సర్జన్ని. కానీ ఏమవుతుందంటే ఈ చేసినప్పుడు ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ కానీ అన్నెసరీ కాంప్లికేషన్స్ మనం బాగా అవాయిడ్ చేయొచ్చు అనమాట. చేసి మళ్ళీ తిరిగి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా డెఫినెట్గా దాన్ని మళ్ళీ షేప్ తీసుకురావచ్చు. ఇంకోటి అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఎక్కడన్నా వెళ్ళి బర్న్స్ అయితే కనుక ఈ లోబ్యూల యొక్క షేప్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో అటువంటి వాటినన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు విత్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎనీ గుడ్ సర్జన్ అనమాట. సో ఈ విధంగా చేస్తే తప్పకుండా మనకి సాగిపోయిన ఇయర్ లోబ్స్ని మళ్ళీ తిరిగి మనం రెస్టోర్ చేసుకోవచ్చు అండి. చిన్న చిల్లు పెద్ద చీరను చింపేస్తుంది అన్నట్లు చిన్న నిర్లక్ష్యమే చెవుల అందాన్ని దెబ్బతీస్తుంది. ఫ్యాషన్ కోసం భారీ జుంకాలు, రింగుల్ని ధరించడం, చెవిపోగుల బరువు, చర్మం బలహీనం కావడం, చాలా చిన్న వయసులోనే చెవులు కుట్టించుకోవటం ఇవన్నీ కలిసి చెవి తమ్మల్ని సాగిపోయేలా చేస్తుంటాయి. చెవి తమ్మల మీద బెజ్జాల్ని మరింత పెద్దవిగా చేస్తుంటాయి. చెవిపోగుల్ని పెట్టుకునే రంధ్రాలు పెద్దవిగా మారినప్పుడు చాలామంది తెలిసో తెలియకో బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అక్కడ బెజ్జాల్ని చిన్నవిగా చేయడానికి యాసిడ్ రసాయనాలను వాడుతుంటారు. నిజానికి వీటి వాడకం వల్ల చర్మం కరిగిపోవడమే కాదు, చర్మంపై స్కార్స్ అంటే మచ్చలు కూడా ఏర్పడి అవి చూడడానికి ఎబ్బెట్టుగా కనిపించే ప్రమాదం ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎప్పుడైనా సరే చెవి బర్న్స్ ఇది సాగినప్పుడు, హోల్ సాగినప్పుడు ఏం చేస్తారంటే, బ్యూటీ పార్లర్ కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కెమికల్ పెడతా ఉంటారు. ఆ కెమికల్ ఈజ్ మోస్ట్లీ 99% ఇట్ ఈస్ అన్ యాసిడ్ అండి, వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ యాసిడ్. యూజువల్లీ ఏదైనా టీసీ అని కానీ, ఫీనాల్ అని కానీ, ఆర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ యాసిడ్స్ కూడా పెట్టవచ్చు అనమాట. ఎనీ యాసిడ్ ఏం చేస్తుంది, లిటరల్లీ ఇట్ బర్న్స్, ఆ ఏరియా అంతా స్కిన్ తినేస్తుంది అనమాట. అంటే ఆ తినేసేది కూడా ఆ ట్రాక్ని బట్టి ఎంతెంత అది లైన్గా ఉండదు. ఆ ఇష్టం వచ్చేది కారుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడెక్కడ కారిందో అదంతా తినేస్తుంది అనమాట. తినేసి కొంచెం అతుక్కున్నట్టు కనపడుతుంది. బట్ ఇంకా వర్స్ట్ ఏంటంటే, కొన్ని చోట్ల ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ ఎక్సెస్ ఇది ఏదన్నా అయితే కనుక ఈ యాసిడ్ కిందకి జారి ఈవెన్ ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వచ్చేసి ఇదంతా స్కార్ ఫామ్ అవుతాయి. క్వైట్ ఎ ఫ్యూ అనమాట. మేము రీసెంట్గా బాగానే చూసాం ఇలాంటివి నేను. సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే, దేనికోసం వెళ్తే ఇంకోటి ఎక్స్ట్రా గిఫ్ట్ లాగా మనకు తగ్గుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా స్కార్ ఇంకోటి విచ్ ఈస్ రియల్లీ అక్కడ ఏమవుతుంది, డెఫినెట్గా ఒక లైన్ లాగా పడుతుంది, ఇంకా ప్యాథటిక్గా ఉంటుంది అనమాట.
సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఏ ప్లాస్టిక్ సర్జన్, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ హోలు బాగా పెద్దది అయిపోయింది అనుకోండి, మొత్తం మూసేస్తాం. ఇంకా కొంతమందికి ఏంటంటే పొజిషన్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ బాగుంది పొజిషన్ అని అనుకుంటే కనుక అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఒక్కటే ఉంచి ఒక చిన్న ఫ్లాప్ ప్రొసీజర్స్ ఉంటుంది, అంటే డ్యూ ఫ్లాప్ అంటారు అనమాట. దాన్ని ఏంటంటే పక్క నుంచి కట్ చేసి పైకి రివర్స్ చేసి దెన్ మళ్ళీ స్టిచెస్ వేస్తాం అనమాట. ఈ పార్ట్లో ఈ హోల్ క్లోజ్ చేసే దాంట్లో ఓన్లీ స్కిన్ కాదండి, స్కిన్ ఒక్కటే కాదు సరిపోదు, స్కిన్తో పాటు కింద కండ ఉంటుందన్నమాట, పట్టుకునే కండ. ఆ కండను కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఒక 2 to 3 స్టిచెస్ వేస్తాం అనమాట, ఇది లోపల. అది వేసినాక దెన్ బయట స్కిన్ని మనం క్లోజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఆల్ త్రూ ద ఇయర్ లోపియల్ అంటాం దీన్ని. మొత్తం చేస్తేనే కానీ అది పట్టు ఉండదన్నమాట. లేదంటే కనుక ఈవెన్ ఆ చిన్న స్మాల్ కెమికల్ పెట్టి చేసి టెంపరీ క్లోజ్ అనిపించినా కానీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకపోయినా చేసినా కానీ మళ్ళీ ఎమ్మటే సాగిపోయే ఛాన్సులు ఉంటాయి. వెరాజ్ ఈ విధంగా బాగా టోటల్గా క్లోజర్, సెక్యూర్గా క్లోజర్ చేస్తే కనుక తప్పకుండా మళ్ళీ తిరిగి సాగిపోయే ఛాన్సులు చాలా చాలా అరుదన్నమాట. చాలా. సో ఈ విధంగా చేయించుకుంటే డెఫినెట్గా మనకి కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు, లేదంటే పార్షియల్గా అప్పర్ పార్ట్ ఉంచేసుకుని మనం మళ్ళీ తిరిగి కమ్ములు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇయర్ స్టడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎన్నాళ్ళకి పెట్టుకోవాలంటే యూజువల్గా ఒక 1 వీక్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా క్లోజ్ చేసామనుకోండి అరౌండ్ 3 to 4 months పడుతుంది. ఫర్ ఎవరికైనా సరే దెబ్బ తగిలినప్పుడు ఆ ఏరియాలో కొంచెం గట్టి పడుతుంది, కొన్నాళ్ళు పాటు ఎర్రగా అవుతుంది, తర్వాత గట్టి పడుతుంది, తర్వాత నెమ్మదిగా సాఫ్ట్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఒక 3 to 4 months పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ తిరిగి మనకి సాఫ్ట్గా ఎలా అయిందో అప్పుడు మనం తిరిగి పెట్టించుకోవచ్చు. లేదా పార్షియల్గా క్లోజ్ చేశారనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే 2 to 3 weeks తర్వాత మళ్ళీ అవన్నీ తిరిగి వాళ్ళ కమ్ములు పెట్టుకోవడానికి, అంటే వాళ్ళు స్టడ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు అండి. ఒకవేళ హోల్ బాగా చిన్నది కనిపిస్తే స్మాల్ అందరు పెట్టుకుంటారు లేడీస్, నేమ్ స్టిక్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టుకుని ఆయింట్మెంట్ పెట్టుకుని దాన్ని కొంచెం డైలేట్ చేస్తా, అంటే పెద్ద చేసినాక దెన్ తిరిగి వాళ్ళ ఇయర్ స్టడ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట. చెవితమ్మలపై పెద్దవిగా మారిన రంధ్రాల్ని తిరిగి చిన్నవిగా మార్చుకునేందుకు డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ సంప్రదించడమే అన్ని విధాలా మంచిది. వారైతే బెజ్జాల కింద ఉన్న చర్మాన్ని నేర్పుగా నైపుణ్యంతో కత్తిరించడం, గ్రాఫ్ట్ చేయడం, కార్టిలేజ్ సాయంతో రంధ్రాన్ని మొత్తంగా మూసేయడం చేస్తారు. ఈ ప్రక్రియల్లో ఎక్కడా రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. మచ్చలు ఏర్పడతాయన్న భయం అసలే ఉండదు. చెవులు చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ అందంగా కనిపించడంలో వాటి పాత్ర పెద్దది. చెవితమ్మలపై కంతలు పెద్దవిగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవడం అన్ని విధాల మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. మనలో చాలా మందికి పగటిపూట కునుకు తీయడం అలవాటే. 120 నుంచి 60 మంది పగలు కాసేపైనా కునుకు తీస్తూ ఉంటారు. పగటిపూట కాసేపు నడుము వాల్చడం వల్ల మధ్యాహ్న బడిలేక తగ్గుతుంది, కొత్త హుషారు, ఉత్సాహం వస్తాయి. అయితే అతిగా కునుకు తీస్తే మంచి కన్నా చెడే ఎక్కువని రష్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనం పేర్కొంటుంది. ఇందులో 55 ఏళ్లు పైబడిన 1000 మందిని సగటున 8.3 ఏళ్ల పాటు పరిశీలించారు. చేతికి ధరించిన పరికరంలోని గ్రాహకం ద్వారా కదలికలు, విశ్రాంతి తీరుతెన్నులను గమనించారు. ఇతరత్ర అన్ని అంశాలను సర్దుబాటు చేసి విశ్లేషించినప్పుడు పగటిపూట ఎక్కువసేపు, అలాగే తరచూ కునుకు తీసే వారికి మరణముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతి గంట కునుకుతో మరణముప్పు సుమారు 13% పెరుగుతున్నట్లు తేలింది. 1 కన్నా ఎక్కువసార్లు కునుకు తీసే వారిలో ప్రతి అదనపు కునుకుతో 7% ముప్పు ఎక్కువ అవుతుంది. ఉదయం వేళల్లో కునుకు తీసే వారికైతే మరింత ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుండడం గమనార్హం. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తలెత్తే నిస్సత్తువకు తెలియకుండా ఉన్న ఆయా జబ్బుల కారణం కావచ్చని, ఇదే మరణముప్పు పెరిగేలా చేస్తుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బడలిక, నీరసం, నిస్సత్తువ ఇటీవల ఎక్కువ అవుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలిసి ఏవైనా సమస్యలు కారణమవుతున్నాయేమో తెలుసుకోవడం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. వేసవిలో వేడి, ఉక్కపోతలకు తోడుగా మేమున్నామంటూ చెమట పొక్కులు కూడా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. చర్మంపై చిన్న చిన్న పొక్కుల్లాగా పుట్టుకొస్తూ తీవ్రమైన దురదల్ని, మంటను తెచ్చిపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చెమటకాయలతో పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసవిలో వేధించే చెమటకాయల బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన శరీరానికి రక్షణ కవచం. రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి, ఎండ నుండి,
వాన నుండి, చలి నుండి శరీరాన్ని కాపాడటంలో చర్మానిది ప్రధాన పాత్ర. అయితే వేసవిలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతల ధాటికి చర్మానికి ఇక్కట్లు మొదలవుతుంటాయి. భరించలేని ఈ ఎండతాపానికి మన రక్షణ కవచమైన చర్మానికి చెమట పొక్కులు మొదలుకొని సెగ్గడ్డల దాకా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎండ వేడికి చర్మం పేలుతుంటుంది. చర్మంపై సన్నని, ఎర్రని పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా నిరంతరం చెమ్మగా ఉండే చర్మంపై చెమటకాయలు పెద్ద తెట్టులాగా పుట్టుకొచ్చి ఒకటే దురద పెడుతూ చికాకు పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి చర్మంపై పేలిన చోట రాస్తున్నా మంటలు, దురదలు తగ్గుతాయి. అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టేవారు స్నానాంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి పల్చగా చేసి ఒంటికి పట్టించటం మంచిది. తులసి ఆకులు, తమలపాకులు రెండింటినీ బాగా దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకుని స్నానం చేస్తే చెమట పొక్కుల బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఇక చెమట పొక్కుల బెడదే తలెత్తకుండా ఉండేందుకు స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసుకుని చేతులకి, వీపుకి, మెడ చుట్టూ, నడుం చుట్టూ రాసుకోవటం, చెమట ఎక్కువగా పట్టే ప్రదేశంలో బేబీ పౌడర్ లేదా టాల్కమ్ పౌడర్ చల్లుకోవటం, స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలుపుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మానికి చెమట పొక్కుల బాధల్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎండలో నుంచి ఒక్కసారిగా నీడలోకి వెళ్ళినప్పుడు కాసేపు కళ్ళు బయర్లు కమ్మడం, అంతా చీకటిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే సాధారణ పరిస్థితుల్లోనూ కళ్ల ముందు తరచుగా చీకట్లు కమ్మేస్తుంటే, తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటే, నేల జారిపోతున్నట్లుగా అనిపిస్తుంటే, కొన్ని సెకన్ల పాటు ఏమీ కనిపించకుండా పోతే ఏదో బలం తక్కువైందనో, నరాల బలహీనతనో సరిపెట్టుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే కళ్ల ముందు ఆవరించే చీకట్లను మన శరీరం మనకు చెప్పే డేంజర్ సిగ్నల్గా భావించాలి. మంట కనిపించకముందే పొగ వస్తుందన్నట్టుగా కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడం వెనుక కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు. కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ల ముందు చీకట్లు కమ్ముకు రావటానికి కారణాలేంటి? కళ్ళ ముందు చీకట్లు వచ్చేస్తున్నాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇది ఏ హార్ట్ వల్ల వచ్చిందనో, మెదడు వల్ల వచ్చిందనో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో అన్నట్లు పూర్తిగా నిర్ధారించడానికి కూడా మాకు హిస్టరీ, పేషెంట్ చెప్పేది కూడా చాలా ముఖ్యం. ఫస్ట్ అసలు కళ్ళ ముందు చీకట్లు వస్తున్నాయంటే ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ మేము అడిగేది, ఒక కంటి ముందు వస్తుందా లేకపోతే రెండు కళ్ళకు వస్తున్నాయా? ఒక కంటి ముందు వచ్చేస్తోంది, పైన నుంచి కర్టన్ దిగినట్టు పైనుంచి కిందికి ఇలా వచ్చేస్తోంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రెటీనాకి సంబంధించి రక్తం సరఫరా అందట్లేదు అని అర్థం. ఇలా ఓ 2-3 సార్లు వచ్చింది, దాని తర్వాత మెదడు స్ట్రోక్ వచ్చేసింది అంటే మెదడులో రక్త సరఫరా ఆగిపోయింది ఒక భాగానికి, దానివల్ల ఈ చెయ్యి కాలు పడిపోయింది. ఇలా కొంతమంది పేషెంట్స్ వస్తారు. ఒక కన్ను కాకుండా 2 కళ్ళకు వచ్చిపోతోంది. ఇది కామన్గా చూస్తాం. కొంతమంది లేచి నిలబడగానే కళ్ల ముందు చీకట్లు కమ్ముకొస్తుంటాయి. ఎందుకని? మనం పడుకొని కూర్చుంటున్నప్పుడు, చాలాసేపు పడుకొని కూర్చుంటున్నప్పుడు, లేదా చాలాసేపు కూర్చుని నుంచి లేస్తున్నప్పుడు, పొద్దున్నే రాత్రంతా పడుకొని ఉంటాము, పొద్దున మెలకు వచ్చిన తర్వాత లేచినప్పుడు సడన్గా కళ్ళ ముందు చీకట్లు రావచ్చు. దీనికి అర్థం ఏంటి అంటే మనం పడుకున్నంతసేపు గ్రావిటీ, మనం ఫ్లాట్గా పడుకొని ఉన్నాం. సో కాళ్ళకి ఎంత రక్త సరఫరా ఇస్తుందో హార్ట్, బ్రెయిన్కి అంతే రక్త సరఫరా ఇస్తుంది. ఎందుకు? మొత్తం ఒకటే లెవెల్లో ఉంది కాబట్టి. ఎప్పుడైతే మనం లేచి కూర్చుంటున్నాము ఆర్ లేచి నించుంటున్నాము ఇన్ని గంటల తర్వాత అన్నప్పుడు హార్ట్ ఈ ప్లేస్లో ఉంది అని అనుకుంటే, హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎగనెస్ట్ గ్రావిటీ అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తికి ఎగనెస్ట్గా, ఆపోజిట్గా వెళ్లాల్సి వస్తుంది బ్లడ్లో. అలాంటప్పుడు బ్లడ్లో సరిగ్గా బ్రెయిన్కి అందే అవకాశం కొన్ని క్షణాల పాటు ఉండదు. సో ఆ టైంలో మనకి కళ్ళ ముందు చీకట్లు వచ్చేసేయచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకుంటాము అంటే బ్యాక్గ్రౌండ్ షుగర్ ఏమన్నా ఉందా. షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు షుగర్ నరానికి
నర్వస్ సిస్టంలో కూడా ఎంతో కొంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా ఉంటే షుగర్ ఫస్ట్ చూసుకుంటాం. బీపీ ఉందా, బీపీ కోసం ఏమైనా మందులు వాడుతున్నారా, కొన్ని మందుల వల్ల కూడా మీకు ఈ తేడా రావచ్చు. లేదు రక్తం తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నాయి, చాలా అనీమియా ఉంది, దీన్ని అనీమియా అంటాం. అనీమియా ఉన్నప్పుడు కూడా ఇది కనపడవచ్చు. ఈ రెండు కాకుండా రెండు కళ్ళ ముందు చీకట్లు వచ్చేది ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చా అంటే కొన్నిసార్లు మైగ్రేన్లో కూడా కనపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెదడుకు సంబంధించి ఇంకేమైనా ప్రాబ్లం వల్ల రావచ్చా అంటే మెదడులో ప్రెషర్, ఐసీపీ అంటారు, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కనుక ఏమన్నా విపరీతంగా పెరిగితే ఆ టైంలో కూడా కళ్ళ ముందు చీకట్లు వచ్చేస్తాయి. కళ్ల ముందు తరచూ చీకట్లు కమ్ముకునే సమస్యకు డాక్టర్ని ఎప్పుడు కలవాలి? కళ్ళ ముందు తరచూ చీకట్లు వచ్చేస్తున్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా సివియర్గా వస్తున్నాయి, కొన్నిసార్లు ధ్యాసే పోతోంది, కళ్ళ ముందు కంటి చూపు పోయింది కాసేపు, ఇలా ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి కలవాలి. ముందే ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది, తరచూ వస్తుంది, దాని మీద పడిపోతుంటే దెబ్బలు తగులుతున్నాయి, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. ఇలా కాకుండా కళ్ళ ముందు చీకట్లు వస్తున్నప్పుడు తలనొప్పి వస్తుంది, తలనొప్పితో వాంతులు ఉన్నాయి, లేదా చెయ్యి కాలు వీక్ అవుతుంది, తిమ్మిర్లు అవుతున్నాయి, కాసేపు చేతులు పైకి లేపలేకపోతున్నాము, రెండు కళ్ళ ముందు అసలు కంప్లీట్గా మాకు మసకలు వచ్చేసాయి, అసలు ఇంకా కాసేపు కాకుండా మళ్ళీ వచ్చేస్తోంది, ఎక్కువసేపు వస్తుంది ఇప్పుడు, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. లేదా దీంతో పాటు గుండె దడ విపరీతంగా తెలుస్తోంది, చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి అండ్ చెమటలు వచ్చేస్తున్నాయి, ఇలా ఉన్నా కూడా కనపడాలి. కొన్నిసార్లు విపరీతంగా షుగర్స్ పడిపోయినప్పుడు కూడా రావచ్చు ఇలాంటివి. అలాంటప్పుడు ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి మొత్తం చెమటలు వచ్చేయడము, దాని తర్వాత చేతులు కాళ్ళు చల్లబడిపోవడము, కాసేపు మబ్బుగా అయిపోవడము ఇలాంటివి ఉంటాయి. సో ఊరికే షుగర్ ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు షుగర్స్ పడిపోకూడదు, అంత ఫ్లక్చువేషన్ కూడా ఉండకూడదు, అలాంటప్పుడు కూడా వచ్చి కనపడాలి. కళ్ల ముందు తరచూ చీకట్లు కమ్ముకుంటున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ మందులు ఏమైనా వాడుతున్నారా, బీపీ షుగర్ ఏమైనా ఉందా, దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో వెళ్ళే దారిలో ఆ రక్తనాళాలకు ఏమైనా తేడా ఉందా, బ్రెయిన్కి సంబంధించి ప్రెషర్స్ ఏమైనా తేడా వస్తున్నాయా, ఇవన్నీ పేషెంట్ చెప్పిన హిస్టరీ ప్రకారం ఒకదాన్ని బట్టి ఒకటి. కొన్నిసార్లు ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లెయిన్ కాంట్రాస్ట్, దాని తర్వాత ఐసీపీ ప్రోటోకాల్ కింద అంటే ప్రెషర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి కొన్ని ఏరియాస్లో మాకు ఎంఆర్ఐ సెక్షన్స్ చాలా సన్నగా కావాలి, ఆ ఏరియాస్లో సెక్షన్స్ తీసుకుంటున్నామా, ఇవన్నీ కూడా పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని చిట్కాలతో చిన్నవన్నీ డీల్ చేయొచ్చు, కొన్ని కేసెస్లో మాత్రం ఈ పరీక్షలన్నీ చేయాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత ఎక్కడా ఏం లేదు అని నిర్ధారించుకొని చిట్కాలు మందులు ఫాలో అవడం, లేదు ఏదైనా ప్రాబ్లం కనబడితే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తరచూ కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటున్న వారికి చికిత్స ఎలా ఉంటుంది? పడుకుని ఉన్నారు, మెలకు వచ్చిన వెంటనే కొంచెం ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకొని బెడ్ మీద నుంచి లేచి కూర్చొని దిగితే ఈ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. యూరిన్ వెళ్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది, కూర్చొని చేసుకోవాలి, యూరినేషన్ అనేది ఆ ప్రక్రియ కూర్చొని చేసుకోవాలి. ఇది కాకుండా హార్ట్కి సంబంధించి ఈ పరీక్షలు చేసిన దానిలో హార్ట్కి సంబంధించి పంపింగ్ కెపాసిటీ సరిగ్గా లేదు, లేదా హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ కనపడుతుంది, అరిథమియా అంటారు దీన్ని, అంటే ఎక్కువసార్లు తక్కువసార్లు కొట్టుకోవడం, లేకపోతే అడ్డదిడ్డంగా హార్ట్ కొట్టుకోవడం, ఇలాంటివి కనపడప్పుడు ఇమీడియట్గా గుండె డాక్టర్ దగ్గరికి వచ్చి కలిస్తే కనుక ఆటోమేటిక్గా గుండె డాక్టర్ పంపింగ్ కెపాసిటీ ఎందుకు తగ్గిందో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మందుల ద్వారా, లేకపోతే ఆపరేషన్ చేసో స్టెంట్ పెట్టో, బ్లాక్స్ ఉన్నా కానీ ఈ గుండెకి రక్త సరఫరా లేకపోయినా కానీ ఆటోమేటిక్గా పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో స్టెంటో సర్జరీ బైపాస్ చేయడమో, ఇవి రెండు కాకపోతే రిథమ్ అబ్నార్మాలిటీ ఉంది, అరిథమియా ఉన్నది, దానికి సంబంధించి మందులు ఉంటాయి, లేకపోతే ఎబ్లేషన్ ఉంటుంది, అంటే ఈ హార్ట్ కండలో కరెంట్ వెళ్ళడానికి ఒక సిస్టమే ఉంటుంది. హార్ట్ కూడా కండరమే. సో కండరం పనిచేయాలి అంటే ఒక కరెంట్ వెళ్ళాలి కండరానికి, ఒక సిగ్నల్ పోవాలి, ఆ సిగ్నల్లో తేడా వస్తుంది కాబట్టి ఆ సిగ్నల్ని కరెక్ట్గా మార్చడానికి కొన్ని ఏరియాస్లో అబ్లేట్ చేయడం, ఆ సిగ్నల్ ఉన్న ఏరియాలో కొన్ని తీసేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టు ఒక కంటికి సరిగ్గా రావట్లేదు, ఇక్కడ రక్తనాళం బ్లాక్ అయిపోయింది, ఇదే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళం కూడా, మెదడు 4 రక్తనాళాలతో సప్లై అవుతుంది, 4 మేజర్ వెజల్స్, 2 ముందు 2 వెనక. సో ఇక్కడ ఏమైనా బ్లాక్ కనబడుతుంది, దానివల్ల కంటి చూపు డౌన్ అయిపోయింది. సో ఆ బ్లాక్ క్లియర్ చేయాలి. బ్లాక్ ఎలా క్లియర్ చేస్తాము? ఆబ్వియస్గా దానికి స్టెంట్ వేయడం,
ఇప్పుడు హార్ట్కి ఎలా స్టెంట్స్ వేస్తారో ఈ రక్తనాళానికి కూడా స్టెంట్ వేస్తాం. దాంతోపాటు హార్ట్కి బైపాస్ ఎలా చేస్తారో ఈ రక్తనాళానికి ఎండాట్రెక్టమీ అంటాం. ఎండాట్రెక్టమీ కూడా చేయాల్సి రావచ్చు. కొన్ని కేసెస్ వర్టెబ్రోబెసిలర్ ఇన్సఫిషియన్సీ అంటారు. వర్టెబ్రోబెసిలర్ ఇన్సఫిషియన్సీ అంటే మెదడుకు సంబంధించి వెనక రక్తనాళాల్లో కూడా బ్లడ్ సప్లై సరిగ్గా రావట్లేదు. దానికి సంబంధించి ఇందాక స్కాన్స్ చెప్పాను, స్కాన్స్లో కనపడుతుంటే వర్టెబ్రోబెసిలర్ ఇన్సఫిషియన్సీకి ఏం చేయగలము? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ VBI చేస్తున్నప్పుడు వర్టెబ్రోబెసిలర్ ఇన్సఫిషియన్సీ ట్రీట్మెంట్ మందులు, లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్లాక్స్ ఉండొచ్చు. అలా బ్లాక్ కానీ లేకపోతే రక్తనాళం చీరుకుపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఇంటర్వెన్షన్ చేయాల్సి ఉంటుంది. మైగ్రేన్కి ట్రీట్మెంట్. మెదడుకు సంబంధించి ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఫస్ట్ మందులతో ప్రెషర్ తగ్గించడానికి చూస్తాం. మందులతో కొన్ని వారాలు నెలలు ఫాలోఅప్ చేస్తాం. బాగా ప్రెషర్ తగ్గింది, మందులు కొన్ని నెలల తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అవుతున్నాయి, సివియర్గా స్టార్ట్ అవుతున్నాయి. టు ద ఎక్స్టెంట్ కళ్ళు అసలు విజనే తగ్గుతోంది, రోజు రోజుకి పడిపోతుంది. అలాంటి కేసెస్కి రెండో రౌండ్ కాబట్టి చాలా నెలల పాటు ఈ డిజీజ్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మెదడు నుంచి ప్రెషర్ తగ్గడానికి మెదడులో నీటి గదులు ఉంటాయి. నీటి గదుల నుంచి పొట్టలోకి ఒక షంట్ వేస్తాం. ఆ షంట్ ద్వారా మెదడు ఇప్పుడు వాడుతోంది ప్రోగ్రామబుల్ షంట్ వాడుతున్నాము. ప్రోగ్రామబుల్ షంట్తో ఏంటంటే మనము మెదడు ప్రెషర్ని మనమే మానిటర్ చేయొచ్చు. మనమే నాకు ఇంత ప్రెషర్ కావాలి అని సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ప్రెషర్ సెట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ మానిటర్ చేసుకుంటాం. కళ్ళ ముందు ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడం, తల తిరగడం, మసకగా కనిపించడం వంటి లక్షణాలను చిన్నచూపు చూడకూడదు. వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే బీపీ, షుగర్, రక్తహీనత, గుండె జబ్బులతో బాధపడేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు సోంపు గింజల్ని వేసి బాగా మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. పొట్ట ఉబ్బరం ఇట్టే తగ్గిపోతుంది.